అదేంట్రా ఇంకా బాంబ్ బ్లాస్ట్ అవ్వలేదు? నాకు అదే అర్థం కావట్లేదక్క. నేను బాంబుని కరెక్ట్గానే ఫిక్స్ చేశానక్క. కాకపోతే వాళ్ళ టైం బాగుండడం వల్ల ఏదో కారణంతో అది మిస్ అయినట్టుంది. ఇప్పుడు ఎలారా? తెలివైన వాళ్ళు మనలాంటి క్రిమినల్స్ ఒకే ప్లాన్ మీద ఆధారపడకూడదక్క. అందుకే ముందు జాగ్రత్తగా కార్ బ్రేక్ వైర్ ని కట్ చేశాను. వెరీ గుడ్ తమ్ముడు, మంచి పని చేశావు. ఇంత స్పీడ్లో వెళ్తున్న కారు కంట్రోల్ అవడం చాలా కష్టం. ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఏమైందండి? మోహిని, కారుకి బ్రేకులు పడడం లేదు. అమ్మా, 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 త్వరగా రా అమ్మా. అక్కా తమ్ముళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏంటి విషయం? ఏంటి విషయం అని మెల్లగా అడుగుతావేంటమ్మా? మేం చెప్పే విషయం వింటే ఎగిరి గంతులేస్తావు. ముందు విషయం ఏంటో చెప్పు. గంతులు వెయ్యాలో వద్దో ఆలోచిస్తాను. ఆ మోహినిని చంపేశామమ్మా. చంపేశారా? మోహినిని చంపేశారా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అరగంట క్రితమే మా ప్లాన్లో భాగంగా అది పైలోకానికి పోయిందమ్మా. మీరు చెప్తోంది నిజమే కదా? నిజమే అమ్మా. ముందు బాంబ్ బ్లాస్ట్ తో చంపాలని చూసాం, అది మిస్ అయింది. అందుకే కార్ బ్రేక్ వైర్ తీసేసి యాక్సిడెంట్ అయ్యేలా చేశాను. దాంతో అది చనిపోయిందమ్మా. అక్క, ఇన్నాళ్ళు వీళ్ళిద్దరూ తింగరోళ్ళు అనుకున్నాను. నువ్వు చెయ్యాలనుకున్న పని చేసేసి నీకు నిజమైన వారసులు అనిపించారు. అమ్మా, కాసేపట్లో 2 శవాలు ఇక్కడికొస్తాయి. వాటిని చూసి నువ్వు ఆనందాన్ని పొందుతుంటే అది నేను కళ్ళారా చూడాలనుకుంటున్నానమ్మా. 2 శవాలేంటి? అదేనమ్మా, వాసు మోహినిలు గుడికెళ్ళి వస్తుంటే ఆ కారుకి బ్రేక్లు తీసేశాం. ఈ పాటికి ఇద్దరు చచ్చిపోయి ఉంటారు. రే, ఇద్దరిని చంపాలనే ఆలోచన ముందెవరికొచ్చింది? నాకేనమ్మా. కాదమ్మా, ఆ ప్లాన్ నాదే. ఆ బాంబ్ ఐడియా కూడా నేనే ఇచ్చాను. బాంబ్ ఐడియా అక్కదే అయినా బ్రేక్ వైర్ ఐడియా మాత్రం నాదేనమ్మా. అందుకే ఆస్తిలో ఆ 10% ఎక్కువ వాటా నాకే ఇవ్వాలమ్మా. లేదు, నాకే ఇవ్వాలమ్మా. లేదు, నాకే ఇవ్వాలి. లేదు, నాకే లేదమ్మా, ఇవ్వాలని నాకే చెప్పానా? ఇవ్వాలి. నాకే ఇవ్వాలని నాకే ఇవ్వాలి. చెప్పానా? మీకసలు బుద్ధుందా? మనకు కావాల్సింది మోహిని ప్రాణాలు గాని వాసు ప్రాణాలు కాదు. వాడు చస్తే ఈ ఆస్తి మనకు దక్కదు. మోహిని, 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 మోహిని. వాడి చేత సంతకాలు పెట్టించుకొని ఆస్తి మొత్తం మన చేతికొచ్చేంత వరకు వాడు ప్రాణాలతో మిగలాలి. ఈ లోపల వాడికేమైనా అయితే ఈ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి వెళుతుంది. మీరిద్దరూ కలిసి ఎంత తెలివి తక్కువ పనిచేశారా? అసలు ఆ యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ చనిపోయారని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా?
అలా మొహాలు చూసుకుంటారేంటి? చెప్పి తగలడండి. లేదమ్మా, అంత పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక ఇద్దరు బ్రతికుండరనే నమ్మకంతో వెనక్కొచ్చేసాం. దేవుడా, వాసుకేం కాకుండా చూడు. అక్క, ముందు వాళ్ళిద్దరికి ఏమైందో వెళ్ళి చూద్దాం రా అక్క. పిన్ని, అమ్మయ్యా, వీళ్ళకేం కాలేదన్నమాట. వాసు, మోహినికేమైంది నాన్న? తలకు ఆ కట్టేంటి? పిన్ని, అది చిన్న యాక్సిడెంట్ అయింది పిన్ని. యాక్సిడెంటా? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? మేము గుడికి వెళ్ళొస్తుంటే బ్రేకులు పడలేదు పిన్ని. అయ్యో, ఒక చెట్టుకి యాక్సిడెంట్ చేయాల్సి వచ్చింది. అదృష్టం కొద్దీ ఇద్దరికి పెద్దగా దెబ్బలు తగలలేదు. అయ్యో, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది నాన్న. అయినా ఈ విషయం ఇప్పుడా మాకు చెప్పేది? అది కాదు పిన్ని, ఫోన్లో చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు. వెంటనే మోహిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను. అమ్మా మోహిని, ఇలారా, కూర్చోమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదత్తయ్య. అది కాదు పిన్ని, గుడికెళ్ళేటప్పుడు బ్రేకులు బాగానే పడ్డాయి. మరి గుడి నుంచి వచ్చేటప్పుడు బ్రేక్ ఎందుకు పడలేదో ఏం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది నాన్న. ఎవరో కావాలనే బ్రేక్ వైర్లు తీసేశారు. మిమ్మల్ని చంపడానికి ఎవరో కుట్ర పన్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ పనే నాన్న. ఎవరు పిన్ని? ఇంకెవరు? మోహిని వాళ్ళ ఊరు జనాలు. మోహినిని మన ఇంటికి తీసుకొచ్చాక కూడా ఇంకా మోహిని మీద ఎందుకు పగని పెంచుకున్నారో అర్థం కావడం లేదు. ఈ ప్రమాదంలో మీకేమీ కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మా అందరి పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఈసారి మాత్రం వాళ్ళని వదిలిపెట్టకూడదు నాన్న. ఎవరు ఈ పని చేశారో తెలుసుకొని శిక్ష పడేలా చెయ్యాలి. అక్క, నువ్వు చాలా తెలివైందానివక్క. తప్పు మనవాళ్లు చేసినా వాసుకి ఏ అనుమానం రాకూడదని నేరం ఆ ఊరి జనం మీద వేశావు. ఏమైనా నీ యాక్టింగ్ సూపర్ అక్క. పిన్ని, ప్రతిసారి నిందని ఊరి జనం మీద వెయ్యొద్దు. ఎందుకంటే ఆ రోజు గుడిసెను తగలబెట్టిన వాడిని మోహిని చూసింది. వాడు ఖచ్చితంగా ఆ ఊరివాడు కాదు అని చెప్పింది. అంటే ఎవరో బయట వాళ్ళనమాట. వాడు నా చేతికి దొరికిన రోజు మాత్రం అన్ని నిజాలు బయటికి కక్కిస్తాను. అసలైన వాడికి శిక్ష పడేలా చేస్తాను. సరేనన్నా, వాళ్ళ గురించి వదిలే. మీకేదో దిష్టి తగలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుంది. అందుకే మీకు దిష్టి తీస్తాను. ఇంద్రాణి, అక్క, ఎండుమిరపకాయలు, ఉప్పు తీసుకురా. అలాగే అక్క. సరేనన్నా, నువ్వు మోహినిని తీసుకుని పైకెళ్ళు. వెళ్ళమ్మా. ఏంటమ్మా, నువ్వు కోరుకున్నట్టుగానే వాసు అనేకి ఏం జరగలేదు కదా, మరెందుకని అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఆలోచించేది వాసు గురించి కాదు, మోహిని గురించి. ఆ
మోహిని నా కళ్ళ ముందుంటే నా ఆయుష్ తగ్గేలా ఉంది. అందుకే దాని ఆయుష్ తొందరగా తీసేయాలి. కిందే వస్తువు పడినట్టుగా లేదు, మరి సౌండ్ ఎలా వచ్చింది? ఓ, ఇందాక యాక్షన్ మూవీ చూశానుగా, ఆ సౌండ్ నా భ్రమ అయి ఉంటది. నీకేమన్నా మతిపోయిందా? నన్ను చంపాలని చూడమేంటి? నువ్వు చేసిన పనికి నిన్ను చంపడమే న్యాయం. అందుకే ఇక్కడికి వచ్చాను. నేనేం చేశాను? ఏదో డబ్బు కాసుపడి నీ కోడల మీద నింద వేశాను. నువ్వు చెప్పినట్టే చేశాను. నీ కోసం అంత చేస్తే చివరికి నన్ను చంపాలని చూస్తావా? అందుకే నిన్ను చంపడానికి వచ్చాను. ఒరే పిచ్చోడా, నేను నిన్ను చంపాలని చూడమేంట్రా? నిజంగా నేను నిన్ను చంపాలనుకుంటే ఇక్కడ కాల్చేదాన్ని కాదు, తల మీద కాల్చేదాన్ని. అప్పుడు నీ ప్రాణాలు పైకి పోయేవి. అసలు ఆ రోజు ఎందుకలా కాల్చానో తెలుసా? ఆ క్షణంలో నీ ప్రాణాలు కాపాడడం కోసమే అలా చేశాను. నేను గురి చూసి కాల్చానంటే గురి తప్పదు. ఆ రోజు అలా కాల్చడం వల్లనే అందరూ నిన్ను వదిలేశారు. లేదంటే పోలీసులకు పట్టించటమో ఊరి జనాల చేత కొట్టించడమో చేసేవాళ్ళు. అదే జరుగుంటే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేవాడివి. అసలు నువ్వే బాగా ఆలోచించు. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నీకే అర్థమవుతుంది. చూడు, నా కోసం పనిచేసే వాళ్ళకి, నేను చెప్పిన పని చేసే వాళ్ళకి ఈ రాజేశ్వరి ఎప్పుడూ అన్యాయం చెయ్యదు. నా కోసం అంత కష్టపడినందుకు నీకు అన్యాయం చెయ్యను.
న్యాయమే చేస్తాను. ఇంతకు ముందు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ డబ్బులే ఇస్తాను. నువ్వేం బాధపడకు. కాకపోతే నీ నుండి మరో సాయం కావాలి. అమ్మా, నన్ను చంపడానికి అలా కాల్చారని భ్రమపడ్డాను. కాని నన్ను రక్షించడానికి అలా కాల్చారని ఇప్పుడు అర్థమైంది. నన్ను క్షమించండమ్మా. చెప్పండమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి? ఈసారి ఆ మోహిని మీద నిందలు వెయ్యడమో నేరాలు మోపడమో కాదు, ఏకంగా పైకే పంపించాలి. అలా చేస్తే 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ ఇస్తాను. అయితే ఇప్పుడే వెళ్ళి చంపేస్తానమ్మా. ఇప్పుడు కాదు, ఇంట్లో అందరూ ఉన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా నేను దొరికిపోయే అవకాశం ఉంది. అందుకే సమయం చూసి నీకు కబురు చేస్తాను. చూడు, ఎవ్వరూ చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే వాసు మోహినీలలో ఎవరు చూసినా అసలుకే మోసం వస్తుంది. తొందరగా వెళ్ళిపో. అలాగే అమ్మా, మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళొస్తానమ్మా. మోహినిని చంపడానికి వీడిని ఆయుధంగా వాడుకుంటాను. సమయం చూసి మోహిని మీద ప్రయోగిస్తాను. దీంతో మోహిని పిడ విరగడైపోతుంది. సిరి, సిరి లే లే. గుడ్ మార్నింగ్ వదినా. కార్తీక్, యాక్షన్ మిమ్మల్ని లే సిరి. ఏంటొదినా, ఎంత ఉదయాన్నే నీళ్లు కొట్టలేపావు? అయినా ఏ ఎగ్జామ్ లేదు కదా, ఇంకా కాసేపు పడుకుంటాను. పడుకుంది చాలే కాని వెళ్ళి అందర్నీ లేపి అరగంటలో రెడీ అయ్యి దేవుడి మందిరం దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే వదినా. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా, ఉదయాన్నే ఇలా వచ్చావేంటి? ముందు మీరు ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకుని కిందికి రండి. ఎందుకమ్మా? చెప్తానత్తయ్య, ముందు మీరు తొందరగా రెడీ అయ్యి కిందకొచ్చేయండి. ఏంటక్క, ఈ ఇంట్లో హడావిడంతా నీదవ్వాలి కాని దాందవుతుందేంటి? అవును, అందర్నీ రెడీ అయ్యి కిందకి రమ్మని చెప్తుంది ఎందుకక్క? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. నన్ను కూడా పొద్దుననగా రెడీ అయి ఉండమని చెప్పింది. రెడీ అయి ఉన్నా, ఎందుకో తెలీదు. ఏమై ఉంటదంటావ్? ఏంటి మోహిని ఇది? ఈరోజు ఏ పండగ లేదు కదా? అందరినీ రెడీ అయ్యి ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు? అబ్బా, ప్రతి వాళ్ళు ఇదే ప్రశ్న వేస్తున్నారు. కాసేపు ఓపిక పడితే మీకే అర్థం అవుతుందిగా. సరే, నీ ఇష్టం. అన్నయ్య, మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే టీవీ రిమోట్ ని పక్క పక్కన చూస్తున్నట్టుంది.